ఇక మరో అంశాన్ని చూస్తే మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ సోమశిల పుష్కర ఘాట్లను మంత్రులు పరిశీలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో పుష్కర ఘాట్ల పరిశీలన చేస్తున్నారు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన పుష్కర ఘాట్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద పుష్కర ఘాట్ల పనులను పరిశీలించారు. జిల్లాలో పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను ఏ విధంగా చేస్తున్నారనే విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా పుష్కరాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన ఏర్పాట్లు చేసింది? పుష్కరాలకు సంబంధించి నా భూతో నా భవిష్యత్ అనే పద్ధతిలో కోట్లాది మంది భక్తులు వచ్చినా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. 98% పనులు అయిపోయినాయి. ఓన్లీ ఫినిషింగ్ టచెస్ ఉన్నాయి. జిల్లాలో మహబూబ్ జిల్లా, నల్గొండ జిల్లా కలిపి సుమారుగా 800 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ మీరు చూస్తున్న ఘాటు గతంలో లేదు, కొద్ది మాత్రమే ఉండింది. ఇందులో ఘాట్ల నిర్మాణం పూర్తయింది. అట్లాగే కృష్ణానదిలో మునిగి తర్వాత మళ్ళీ ఎవరైనా ఫ్రెష్ వాటర్తో స్నానం చేసుకుంటే అట్లాగే దానికి సంబంధించిన షవర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే తాగునీటికి సంబంధించి ఆర్ఓ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. శానిటేషన్కి సంబంధించి కూడా పరిశుభ్రత సంబంధించి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. టాయిలెట్స్ నిర్మాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈ యొక్క ఘాట్లకు అనుసరించుకున్నటువంటి దేవాలయాల అలంకరణ, అట్లాగే పూజారులతోటి తీర్థప్రసాదాలు ఇప్పించే కార్యక్రమం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే భక్తులకు సంబంధించి ఎవరైనా వాళ్ళ పెద్దలకు సంబంధించి పూర్వీకులకు సంబంధించి పిండ ప్రదానం చేయాలనుకుంటే కూడా ఘాట్ల పక్కనే ఆ పిండ ప్రదానాల ఘాట్ కూడా సపరేట్గా ఏర్పాటు జరిగింది. అట్లాగే భక్తులు ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్స్ జరగకుండా ఉండేటువంటి పద్ధతిలో వీలైనంత మేరకు డబుల్ రోడ్స్ చేయడం జరిగింది. సీసీ రోడ్ చేయడం జరిగింది. అట్లాగే ట్రాఫిక్ జామ్స్ కాకుండా పార్కింగ్ లాట్స్ కూడా పెద్ద ఎత్తున ఒక్కొక్క ఘాటు దగ్గర 10 ఎకరాలు, 20, 50, 70, 100 ఎకరాల దాకా కూడా పార్కింగ్ లాట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి ఘాట్లలో బీచ్పల్లి అంటే 52 ఘాట్లున్న కొన్ని ప్రధానమైన ఘాట్లు, ఎక్కువ రద్దీ ఉండేటువంటి ఘాట్లు కొన్ని ఉన్నాయి. అది బీచ్పల్లి కావచ్చు, అట్లాగే జోగులాంబ సన్నిధికి వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, అట్లాగే రంగాపురం కావచ్చు, అట్లాగే ఈ సోమశిలకు సంబంధించి కావచ్చు. ఇక మీరు చూస్తూ ఉన్నారు సోమశిలకు సంబంధించి కూడా. ఈ సోమశిలకు సంబంధించి ఒక ప్రత్యేకత, ప్రాశస్త్యం ఉన్నది. కారణం అంటే దీన్ని సంగమేశ్వర్ కూడా అంటారు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ సప్తనదులు కలుస్తాయి. కృష్ణ, వేణి, తుంగ, భద్ర, భవనాసి అనే నదులు కలయిక ఉంది ఇక్కడ. ఇంకొక దీనికి ప్రాచుర్యం ఏంటంటే అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్స్. నేను కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక 150 కిలోమీటర్ల నిడివి గల వాటర్ బాడీ ఉంది. దీనికి 2 వైపులా కూడా నల్లమల ఫారెస్ట్, గుట్టలు, గట్లు, అంటే ఒక ప్రకృతి రమణీయంగా ఉన్నటువంటి వాతావరణం ఉన్నది. దీనికి తోడు గొప్ప దేవాలయాలు ఉన్నాయి, దేవాలయాల సమూహం ఉన్నది. వీటన్నిటికి సంబంధించి భక్తులు వచ్చేటువంటి భక్తులకు అందరికీ కూడా అన్ని రకాల ఏర్పాటు కూడా చేస్తా ఉన్నాం. అట్లాగే ముఖ్యమంత్రి గారు, నేను గతంలో కూడా 2004లో పుష్కరాలు వచ్చినప్పుడు లక్షలు కాదు కదా, 1000 మంది రావడం జరిగింది. ఆ 1000 మంది కూడా కనీస సౌకర్యాలు లేకుండానే. ఈనాడు రాష్ట్రం సిద్ధించిన కారణంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన వారి ఆలోచన విధానం మేరకు ఈరోజు గొప్ప ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి కృష్ణా పుష్కరాల కారణంగా పెద్ద ఎత్తున అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి ఇది ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం. నాకు కూడా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి కృష్ణా పుష్కరాలు, అది ఈ ప్రాంతంలో ఇంతగా రమణీయమైనటువంటి వాతావరణంలో ముఖ్యమంత్రి గారు వాళ్ళ యొక్క ఆశీస్సులతో అన్ని ఏర్పాటు పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అట్లాగే ఇంకొక కారణం కూడా ఏంటంటే ఈనాడు పాలమూరు జిల్లా అంటే ఒకప్పుడు వలస జిల్లా, ఆకలి జిల్లా. కానీ ఈనాడు ఈ పుష్కరాలతో పాటుగా కృష్ణానదిలో ఆశించిన స్థాయిలో నీరు వస్తూ ఉంది. ఇప్పటికే 100 టీఎంసీల నీరు ఇక్కడ నిల్వ ఉంది. ఇంకా వచ్చే 2-3లో ఇంకో 40-50 టీఎంసీల నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపే కార్యక్రమం జరుగుతూ ఉంది. రైతుల పొలాలు కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే ఒక సంతోషకరమైన వాతావరణం రాష్ట్రం సిద్ధించడం ఇదొకటి. ఈ పుష్కర స్నానాలు, అందుకే పుష్కరాల్లో పాల్గొనేటువంటి వాళ్లకు రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల వాళ్ళైనా ఎవరు ఎన్ని లక్షల మంది వచ్చినా మీకు అన్ని రకాల ఏర్పాటు చేస్తాను. కాబట్టి మీ అందరికీ కూడా అంటే పుష్కర స్నానాలు ఆచరించేటువంటి భక్తజన కోటి అందరికీ కూడా ఈ కృష్ణా పుష్కరాలను ఆచరించి సకుటుంబ సమేతంగా విచ్చేసి మళ్ళీ మీరు దేవాలయాల్లో
ఉన్నటువంటి బ్రాహ్మణులు ఇచ్చేటువంటి తీర్థప్రసాదాలు తీసుకొని మీరు క్షేమంగా వెళ్ళటానికి అన్ని రకాల సేఫ్టీ మేర కూడా తీసుకోవడం జరిగింది. 7,000 మంది పోలీసులు కావచ్చు, అట్లాగే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఎన్సీసీ లాంటి క్యాడెట్స్ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ కూడా ఉంటాం కాబట్టి పెద్ద ఎత్తున ఇందులో కృష్ణా పుష్కరాలు ఆచరించి తరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మంత్రి లక్ష్మారెడ్డి ఉన్నారు. జిల్లాలో 52 పుష్కర ఘాట్లు ఉన్నాయి. 52 పుష్కర ఘాట్లకు సంబంధించి ప్రాధాన్యపరంగా ఏ పుష్కర ఘాట్లను ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉంది? విఐపి పుష్కర ఘాట్లు అట్లా ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? భక్తుల రద్దీని తట్టుకునేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన మొదటి కృష్ణా పుష్కరాలు. మరి కృష్ణా పుష్కరాలు మహబూబ్నగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించే అవకాశం అదృష్టం మాకు లభించింది. మరి ఈ యొక్క శుభసూచకం ఈరోజు గత వారం రోజుల కింద వరకు ఎక్కడ వాటర్ లేవు. మరి ఈసారి పైన కురిసే వర్షాల వల్ల వాటర్ ఫ్లో ఎక్కువ రావడం, మరి శ్రీశైలం నిండి ఇక్కడ బ్యాక్ వాటర్ వచ్చి మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో అన్ని ఘాట్ల దగ్గర ఇప్పుడు వాటర్ అవసరమైన వాటర్ సంపూర్తిగా ఉండడం జరిగింది. దాంతోపాటు మహబూబ్నగర్ జిల్లాలో 52 ఘాట్లను ఏర్పాటు చేయడం జరిగింది. గత గోదావరి పుష్కరాల సందర్భంగా వచ్చిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు పర్ఫెక్ట్గా ముందు నుంచే అలర్ట్ చేయడం జరిగింది, అరేంజ్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ మహబూబ్నగర్ జిల్లాలో 52 ఘాట్లలో మేజర్ ఘాట్స్ దగ్గర అవసరమైన అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. 10 మేజర్ ఘాట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఈ ప్లాట్ఫామ్ విడత్ చేయడం కానీ, తర్వాత అరేంజ్మెంట్ చేయడం కానీ, తర్వాత మా హెల్త్ పరంగా కూడా ఈ పెద్ద ఘాట్స్ దగ్గర మేజర్ ఘాట్ దగ్గర 10 బెడెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తర్వాత చిన్న ఘాట్ దగ్గర 104 వెహికల్ అరేంజ్ చేస్తూ ఉన్నాం. ఈ పెద్ద ఘాట్ దగ్గర ఏర్పాటు చేసే 10 బెడ్ల హాస్పిటల్లో డాక్టర్స్తో పాటు స్పెషలిస్ట్ను పెడతా ఉన్నాం. తర్వాత అన్ని మందులు అవైలబుల్గా ఉంచుతూ ఉన్నాం. ఈ సీజనల్ డిసీజ్ కావచ్చు, తర్వాత ఈ పుష్కరాల సందర్భంగా వచ్చే వ్యాధులు ఏవైతే ఉంటాయో దాన్ని గమనించి వారికి సంబంధించిన అన్ని కూడా అరేంజ్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది. తర్వాత ట్రాఫిక్ జామ్ కాకుండా మరి గోదావరి పుష్కరాల సందర్భంగా అనుకోకుండా ఫ్లో ఎక్కువ వచ్చి ప్రజలు ఎక్కువ వచ్చి కొంత ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులు చూసి ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మేజర్ ఘాట్స్ అన్నిటి దగ్గర 1 వే ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పర్ఫెక్ట్గా పార్కింగ్ ప్లేసెస్ కానీ, తర్వాత ఇక్కడ అరేంజ్మెంట్స్ మంచినీటితో పాటు టాయిలెట్స్ కానీ అన్ని అరేంజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి 12వ తేదీ అల్లంపూర్ మండలం గొందిమల్ల వద్ద పుష్కర స్నానం చేసేందుకు వస్తున్నారు సతీ సమేతంగా. గొందిమల్ల వద్ద ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? ముఖ్యమంత్రి గారు 11 నాడు నైట్కే అలంపూరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడే నైట్కి ఉండి మార్నింగ్ గొందిమల్ల దగ్గర పుష్కర స్నానం ఆచరించి మరి జోగులాంబ దర్శనం చేసుకొని వెళ్ళడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి అవసరమైన అన్ని అరేంజ్మెంట్స్ ఆ ఘాట్ దగ్గర చేయడం జరిగింది. అక్కడ విఐపి ఘాట్ను పర్ఫెక్ట్గా డెవలప్ చేయడం, దాంతోపాటు అక్కడ హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు అన్ని ఘాట్స్ దగ్గర కూడా అవసరమైన పూర్తి అరేంజ్మెంట్స్ ఈ యొక్క పుష్కర ఘాట్స్కి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి దాదాపు ఈ మొత్తం తెలంగాణలో నల్గొండ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు 3-4 కోట్ల మంది ప్రజలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల వివిధ రాష్ట్రాల నుంచి వారికి అవసరమైన అరేంజ్మెంట్స్ పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్గా అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో పుష్కర ఘాట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పుష్కర స్నానం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు చెప్పారు. ప్రస్తుతం సోమశిల వద్ద పుష్కర ఘాట్లకు సంబంధించిన పనులన్నింటినీ వాళ్ళు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఓ టు స్టూడియో.